భాగంగా మన పంచాయతీకి మరి మన కుజ్జేలో ఒకటి దిగుమోదపుట్టు ఒకటి 2 గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది. అయితే నిజంగా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఫండ్ వచ్చినట్లయితే మరి ఇప్పుడు ఏవైతే సీసీ రోడ్లు అనుకున్నాము, ట్రైన్లు అనుకున్నాము, మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం మరి తెలియజేస్తున్నాను. అయితే ప్రధానంగా మరి ఇక్కడ ఎయిడెడ్ స్కూల్ కావడం వల్ల గత ప్రభుత్వంలో ఎయిడెడ్ స్కూల్స్ అని కూడా మరి ఎత్తేసిందనమాట. ఎయిడెడ్ అనేది ఒక యాజమాన్య పద్ధతి వారు సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా వల్ల మరి మూసివేయడం జరిగింది. అది కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ దృష్టి తీసుకెళ్తే మరి ఇంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఇంక్వైరీ చేసి ఒక 6 నెలలకు ఒక వాలంటీర్ పెట్టి రన్ చేయడం జరిగింది. అది కూడా మరి మిడ్ డే మీల్స్ ఒకటి పిల్లలు కూడా మరీ ఇబ్బంది అయిపోయింది అలా చేయడం. కాబట్టి మరి మన పిల్లలకి స్కూలే లేదని చెప్పేసి మరి మీరు మీ ద్వారా మన పంచాయతీ ద్వారా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఒక తీర్మానం అనేది పాస్ చేయాలి. అలాగే మరి ఈ త్రాగునీరు అనేది మనకు ఉన్నది కానీ దానికి సరిగ్గా మరి గ్రామస్తులకు అవగాహన లేక మరి మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేక మరి ఇబ్బంది అవుతున్నది. దీనికి సంబంధించి వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ అనేది మరి ఏర్పాటు చేయమని చెప్తున్నారు. అయితే దానికి మహిళలు ఎక్కువ మంది ఉండాలి. కనీసం మహిళలు 10 మంది తగ్గకుండా మరి మగవాళ్ళు ఒక 5-15 మందితోటి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి బ్యాంక్ అకౌంట్ చేసుకున్నట్లయితే మరి డైరెక్ట్గా మరి సర్పంచ్కి సంబంధం లేకుండా వాళ్ళే ఇక్కడ చేయకపోయినా కానీ బ్యాంక్ లింక్ చేసుకోవడం కానీ బ్లీచింగ్ కానీ మరి శానిటేషన్ మరి డైరెక్ట్ ఎవరైతే ఆ శానిటేషన్ కమిటీ ఉన్నదో ఆ శానిటేషన్ కమిటీకి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇది మీరందరూ కూడా గ్రామస్తులు ఎవరెవరు యాక్టివ్గా పనిచేస్తారన్నది గుర్తించి ఆ కమిటీ కూడా వెంటనే మరి మీరు ఒక తీర్మానం చేసి దానికి కూడా ఒక జాయింట్ అకౌంట్ అన్నమాట, ఒక మహిళ ప్లస్ సెక్రటరీ అంటే వాళ్ళ నుంచి అలాగనే ఉంటారు. లేకపోతే డైరెక్ట్ ఆ కమిటీలోనే ఒక 2 పేరు మీద మరి అకౌంట్ అనేది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. అలా చేసుకున్నట్లయితే మా దగ్గర కూడా అవసరం లేదు, మీరు డైరెక్ట్ మీ గ్రామస్తుగా నిర్వహణ అనేది చేసుకోవడం అవుతారు. కాబట్టి ఇది ఒకటి ముఖ్యంగా మీరు చేయవలసింది. అయితే మనకి ప్రధానంగా స్కూలు ప్లస్ సీసీ రోడ్లు అనేది అక్కడక్కడ పెండింగ్ ఉన్నది, అదొకటి తీర్మానం చేయాలి. తర్వాత శ్మశానాలకి సంబంధించి ప్రహారీ ఒకటి చేయాలి. మరి శ్మశానాలకి వెళ్ళడానికి సీసీ రోడ్డు దాన్ని కూడా మరి తీర్మానంలో పెట్టారు. అలాగే మనం పంచాయతీ బిల్డింగ్కి ఈ ప్రహారీ ప్లేస్ మనం మనకు అనుకున్నాం కదా, ఒక రేట్లు అడిగి సెట్ చేసుకుంటే టెంట్ ఎంతమంది వచ్చినా అదొక ప్రపోజల్ చేయండి. నిజంగా ఈ గ్రాంట్కి నచ్చినట్లయితే మరి ఊరు మొత్తం కూడా ఒక డెవలప్మెంట్ అనేది తీసుకొనిస్తారు. అలాగే మరి ఇప్పుడు స్కూల్ కూడా మనకు శాంక్షన్ వస్తుంది, రాసుకుంటూ ఉండడం అయితే ఉండాలి, లేట్ అయినా వస్తుంది. కాకపోతే ప్లేస్ కూడా మనము ఖచ్చితంగా ఎక్కడ మారుమూలాలు ఇప్పుడు కాకుండా జన సంసారం జరిగేది ఉంటేనే బాగుంటుంది. మన మనసులో కాకుంటే పిల్లలు వెళ్ళడం కూడా భయపడతారు, టీచర్ వస్తున్నాడో లేదా కూడా తెలియదు. అదే జనాల మధ్య ఉన్నదనుకో, అదే ఒక దుప్పటి ఉండేదంట కదా, మీ వెళ్ళాడో తెలియదు, చూస్తున్నారో తెలియదు, పిల్లలు వెళ్తున్నారో తెలియదు. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. రోడ్ పైకి ఎవరన్నా అదే రోడ్డు పైన ఏమేషన్ వేస్తాడు భయపడి కరెక్ట్గా చెప్తాడు క్లాస్. మనం ప్లేస్ కూడా చెక్ చేసుకుంటే మంచిది. రెస్టారెంట్గా మాకు బోర్ కూడా పాడైపోయినది, ఏం బాగా పెట్టామా ఆల్రెడీ ముందు పెట్టాము కూడా. హ్యాండ్ పంప్ లేదంటే దానికి ఈ సోలార్ లాంటిది పెట్టిస్తే బాగుంటుంది.